శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. శ్రీ సాయి లీలలు. 1 కాకా మహాజని, 2 ధుమాల్ ప్లేడరు, 3 నిమోన్కర్ భార్య, 4 ములే శాస్త్రి, 5 రామభక్తుడైన ఒక డాక్టరు మొదలైన వారి అనుభవములు. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము. కాని సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడి యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయి బాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానంలో నుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించువారు, అందరినీ సమానముగా ప్రేమించెడి వారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను, బాబా సన్నిధిలో ఉండవలనని అనుకొనినను అచట ఉండలేకుండిరి. ఎవరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి: ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కాని ఏదో జవాబు ఇవ్వవలెను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనియెను: రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగా వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికొక ఉత్తరము కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది. బాబూ సాహెబ్ ధుమాల్. పైదానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లేడరు వృత్తిలో నుండిన బాబూ సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరెను. కాని బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారముండునట్లు చేసెను. ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనుదారును గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబు నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలముండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి. బేలాపూరులోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని, అక్కడున్న తన బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి అనుకొనెను.
కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిర్డీ తిరిగి రావలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధములో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠేవాడా ముందర నానాసాహెబు మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూరు పోవుటకు అనుమతి నిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను. వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూరులో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు ములే శాస్త్రి. ములే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు. జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాపు సాహేబు బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు. తినువారు ఆ పండును నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క, టెంక మిగిలెడివి. అరటి పండ్లను వలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేడివారు. ములే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగెను. బాబా దానినసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తరువాత అందరూ వాడా చేరిరి. ములే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలిడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు అనగా ఎర్ర రంగు తయారుగా నుంచుడు, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనెను. ఆ మాటలెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని ములే శాస్త్రిని బూటీ అడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కాని నేనాయన ఆశ్రితుడను కాని వారికి నేనెందులకు దక్షిణ నీయవలెను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను. మడిలోనున్న తాను మసీదులో అడుగిడిన మైలపడిపోవుదునని భావించి మసీదు బయటే దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలప్ స్వామి కూర్చొనియుండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది కళా నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్లీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువచ్చటకెట్లు వచ్చెను? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీయూ విడచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామమునుచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమనర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరచి చూచుసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా గాన్పించెను. బాబా వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని చూచి ములే శాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియూ తనకు గురుదర్శనమైనదనియూ చెప్పెను.
బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చెరువొందిరి. గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించెదనని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు. ఒకనాడొక మామలతాదారు తన స్నేహితుడగు డాక్టరుతో కలిసి షిరిడీ వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించుట లేదనియూ చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించుమని ఎవరూ బలవంత పెట్టరనియూ కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలెననియూ మామలతాదారు కోరెను. దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికెట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారం అనర్చితినని డాక్టరు బదులిడెను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే గాన్పించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడగుట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి? ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టరు మనస్సును కదలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మికానుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే యుండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యముగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి ఏమన్నా, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలెను. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయి లీలలు చెప్పెదను. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.